మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఎంత అద్భుతమైన మాట! ఒక రైతు తన పొలంలో ఏ విధంగా అయితే కొంచెముగా విత్తుతాడో కొంచెమే పంట కోస్తాడు. అలాగే తన పంటనంతటిని కూడా చక్కగా పొలమంతటిలో విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని ఎదుట మనం కలిగి ఉండే పరిస్థితి కూడా అలాంటిదే. నువ్వు ఎంతవరకు దేవునితో సమృద్ధిగా ఉంటున్నావో ఆ విధమైనటువంటి సమృద్ధి అయిన పంటనే కోస్తావు. అలాగే దేవుని పని చేయటంలో కానీ, దేవునికి ఇవ్వటంలో కానీ, దేవుని సన్నిధిలో నువ్వు వాడబడటం కానీ, నువ్వు ఎంతవరకు సమృద్ధిగా ఉంటావో అంతకంటే సమృద్ధి అయినటువంటి పంటతో దేవుడు నిన్ను నింపుతాడని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వేమి గ్రహించావు? దేవుని సన్నిధిలో కానీ, లోకంలో కానీ నువ్వు ఏదైతే నువ్వు కొంచెముగా విత్తుతావో కొంచెమే కోస్తావు. అలాగే సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట కోస్తావనే సత్యాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో సమృద్ధిగా విత్తి దేవుని నుండి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, సమృద్ధి అయిన దీవెనలు, సమృద్ధి అయినటువంటి పంట నీవు కోయుదువుగాక. అలా దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్.